ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప మనందరికీ తోడై ఉండును గాక. అందరూ బాగున్నారు కాదు? దైవ స్వర సందేశాలు ఆలకిస్తున్నటువంటి మీరందరూ మరి దీవించబడాలని ప్రతిదినం కూడా మీ కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. చాలా సంతోషం. ఈ ప్రశస్తమైన సమయంలో మరి యొక్క దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఉదయ కాలమున దేవుని యొక్క వాక్యమును ఆలకించుట ఎంతో ఆశీర్వాదం కదా. చూద్దాం. ఈ రోజున ఏంటంటే ప్రతిదినం మీ పిల్లల కొరకు మీరు ప్రార్థిస్తున్నారా? ఒకవేళ ప్రార్థిస్తే ఎటువంటి ప్రార్థనలు చేస్తున్నారు? దైవలేఖనాన్ని చదివి మనం ముందుకు వెళదాం. చూడండి, విలాప వాక్యముల గ్రంథంలో నుంచి 2వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మగను ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు. ఇది దేవుని యొక్క వాక్యం. దీంట్లో మనం ప్రధానంగా తీసుకోవలసింది ఏంటంటే, రేయి మొదటి జామున నీ పిల్లల కొరకు కన్నీరు విడిచి ప్రార్థించాలని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. ఈ రోజున ఎటువంటి ప్రార్థన బిడ్డల కొరకు చేస్తున్నాం? ఈరోజు నిర్దోషమైనటువంటి హృదయం నా బిడ్డలకు కావాలి ప్రభా అని చేసే ప్రార్థన మన ప్రార్థనలో ఉందా? అలాగే పాపం చేసినప్పుడు దేవుణ్ణి దూషించకుండా నా బిడ్డలు ఉండాలి ప్రభు అని నువ్వు చేసేటటువంటి ప్రార్థన నీకుందా? యోబు తన జీవితంలో తన బిడ్డల కొరకు ఎప్పుడు ఎలాంటి ప్రార్థన చేసేవాడు తెలుసా? ప్రభువా, ఒకవేళ నా బిడ్డలు నిన్ను దూషించి పాపం చేస్తారేమోనని ఆ బిడ్డల కొరకు ప్రతిదినము కూడా ఆయన ప్రార్థించేవారు. ఈ రోజున ఎటువంటి నిర్దోషమైనటువంటి హృదయం నా బిడ్డలకు కావాలి నాయన. అలాగే పాపం చేసి నిన్ను దూషించకుండా ఉండే హృదయం నా బిడ్డలకు కావాలి ప్రభు అని ప్రతి తల్లిదండ్రులు బిడ్డల కొరకు ప్రార్థించవలసినటువంటి సమయం ఈ సమయం. అలాగే ఇంకేంటి తెలుసా? పిల్లలు అపవాది బంధకముల నుంచి విడిపించబడాలని మనం ప్రార్థన చేయాలి. పిల్లల విషయంలో మనం ప్రార్థన చేసేటప్పుడు ఏదో మనకు నోటుకొచ్చినట్లు పిచ్చాపాటిగా ప్రార్థన చేయటం కాదు, కానీ ఒక ఉద్దేశం కలిగి పిల్లల పట్ల మనం ప్రార్థన చేయాలి. ఆ విషయంలో మనం చూసినట్లయితే ఇది ఇక్కడ చెప్పినట్టు అపవాది యొక్క తంత్రాల నుంచి బిడ్డలు బయటకు వచ్చినట్లుగా మనం ప్రార్థన చేయాలి. ఆ బంధకాల నుంచి విడిపించబడినట్లు ప్రార్థన చేయాలి. అలాగే ఇంకా మనం చూసినట్లయితే పిల్లలకు మంచి ఆరోగ్యం కావాలి, మంచి శారీరక ఆరోగ్యం వారికి కావాలి, మానసికమైన ఆరోగ్యం వారికి కావాలి. కనుక పిల్లల విషయంలో మనం ప్రార్థించేటప్పుడు ఎలాగుండాలి అంటే, ప్రభువా నా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచే ప్రభు అని ప్రార్థించాలి. అంటే ఇదంతా మాకు తెలుసు కదా అనుకుంటాం, కానీ మన బిడ్డల కోసం మనం ప్రార్థించేటప్పుడు కొన్ని విషయాలు మనం మర్చిపోతాం. ప్రతిదీ కూడా మనం చాలా తెలివిగా మనం ప్రార్థన చేయాలి బిడ్డల విషయంలో. ఎందుకంటే మన నోటి మాట పిల్లల మీద ఫలిస్తుంది. మనం ఏది పలుకుతామో అది జరుగుతుంది. కనుక దేవుని ప్రియమైనటువంటి వారులారా ఆలోచన చేయండి. ఇంకంతేకాదు, బిడ్డల విషయంలో మనం చేయాలంటే, దేవా నా బిడ్డల విషయంలో ఎటువంటి ప్రణాళికను మీరు కలిగి ఉన్నారు అంటే, బిడ్డలను ఎలాగోలాగా పెంచేయటం కాదు. కొంతమంది పిల్లలు గర్భంలో పడినప్పటి నుంచే ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, వాడికి ఏం బట్టలు కొనాలి అని ఆలోచన చేస్తారు కదా. దానికంటే ముందు నువ్వు చేయవలసినటువంటి ఆలోచన ఏంటంటే, ప్రభువా నా బిడ్డల యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, వారికి ఎటువంటి భవిష్యత్తును మీరు ఇవ్వబోతున్నారని దేవుని యొక్క ప్రణాళిక కొరకు, దేవుని యొక్క ఉద్దేశం కొరకు మనం ప్రార్థించవలసిన బద్దులమై ఉన్నాం. అలాగే ఇంకా చూసినట్లయితే అతి ప్రధానమైనది ఏంటంటే, నా బిడ్డలు ప్రభువా వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాలు బాగా ఎదగాలని ప్రార్థన చేయాలి. వారి ఆత్మీయ జీవితంలో వారు బలం పొందుకున్నట్లుగా, ఒక దీవెనకరంగా ఉండునట్లుగా మనం ప్రార్థన చేయాలి. అటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి శక్తి కొరకు మన బిడ్డల కొరకు మనం ప్రార్థన చేయాలి. చాలామంది ఏదో 2-3 నిమిషాలు చేయటం కాదు, కానీ బిడ్డలంటే వారికి ఒక గొప్ప భవిష్యత్తు ఉంది, వారి ఫ్యూచర్లో ఏం కాబోతున్నారో అవన్నీ మనం తెలుసుకోవాలనంటే, ఇదిగో దేవుని సన్నిధిలో దేవుని యొక్క ప్రణాళికలో వాళ్ళ ఆత్మీయ స్థితిని ఎదిగేటట్లుగా మనం ప్రార్థన చేయాలి. అంతేకాదు, దేవుని ప్రియమైనటువంటి వారులారా, పిల్లలు నిరంతరం కూడా ఆశీర్వదించబడినట్లు మనం ప్రార్థన చేయాలి. వాళ్ళని ఆశీర్వదించాలి, దీవించాలి. తల్లిదండ్రులైన వారు దీవించాలి. పిల్లలను దీవించకపోతే వాళ్ళు ఎలా దీవించబడతారు? వాళ్ళని దీవించాలి, నువ్వు ఆశీర్వదించాలి నీ బిడ్డలను నువ్వు ఆశీర్వదించకపోతే ఎవరు ఆశీర్వదిస్తారు? రోజు లెగ్గానే నీ బిడ్డలకు ఏ ఆశీర్వాదాలు బిడ్డల మీదకి రావాలో ఆ ఆశీర్వాదాన్ని పలికి నీ బిడ్డలను నువ్వు దీవించాలి. నువ్వు దీవిస్తే నీ బిడ్డలు దీవించబడతారు, నువ్వు శపిస్తే నీ బిడ్డలు శపించబడతారు. కనుక తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు మీ బిడ్డల క్షేమం కొరకే కదా ప్రార్థన చేసేది. కనుక ఇది మనసులో ఉంచుకొని మనం ఏం చేయాలంటే, మన బిడ్డల కొరకు ప్రార్థించేటటువంటి వారమై ఉండాలి. అందుకనే యేసుక్రీస్తు వారు భారమైనటువంటి ఒక మాట చెప్పారు. అదేంటంటే, లూకాసు సువార్త 23వ అధ్యాయంలో 28వ వచనాన్ని ఒకసారి చూద్దాం. యేసు వారి వైపు తిరిగి
యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవక మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడువుడి అన్నాడు. యేసుప్రభు వారి శ్రమలు చూసి అందరూ కూడా బాగా దుఃఖిస్తూ ఏడుస్తూ ఉంటే యేసుక్రీస్తు వాళ్ళని ఓదార్స్తూ చెప్పిన మాట, నా నిమిత్తం కాదు మీరు ఏడవలసింది, మీ పిల్లల కొరకు మీరు ఏడవండి అన్నారు. రేయి మొదటి జామున నీళ్లు కుమ్మరించినట్లు నీ బిడ్డల కొరకు నువ్వు రోదిస్తే, మొరపెడితే, ప్రార్థిస్తే దేవుడు ఆలకించి వారికి ఇచ్చేటటువంటి ప్రతి ఒక్క ద్వారము, ప్రతి ఒక్క ఆశీర్వాదము, ప్రతి ఒక్క తన జీవితంలో ఎక్కేటటువంటి ప్రతి మెట్టును కూడా దేవుడు ఒక ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. కనుక దేవుని ప్రేమేటువంటి వాళ్ళ బిడ్డల విషయంలో మనం అజాగ్రత్తగా ఉండకూడదు. పిల్లలు ఎలాగ ఎదగాలనేటటువంటి ఒక ప్లాన్ మనం కలిగి ఉండాలంటే బిడ్డల కొరకు నువ్వు ఆలోచన కలిగితే ఆలోచన దేవుని దగ్గర పెట్టి ప్రార్థన చేయాలి. అందుకే చాలామంది పిల్లలు చదువుకున్నా కూడా ఉద్యోగాలు రాకపోవటానికి కారణం, ఎదిగినా కూడా పెళ్ళిళ్ళు కాకపోవటానికి కారణం ఏంటంటే సరైన దేవుని ఉద్దేశాన్ని మనం కనుక్కోకపోవటమే. ఇప్పటికైనా మించిపోయింది లేదు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. బిడ్డలకు మంచి మార్గాలు దేవుడు తెరుచునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ కొందనాలు నాయన. ఇదిగో తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రియ కుటుంబాలను బట్టి ప్రార్థన చేస్తున్నాను నాయన. దైవస్వరమనే ఈ సందేశాలను వీక్షిస్తూ నీ మాటలను ప్రతిదినం కూడా ఆలకిస్తున్నటువంటి ప్రియ కుటుంబాలన్నిటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇచ్చినటువంటి బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. మంచి భవిష్యత్తునివ్వండి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, క్షేమాన్ని వారికి దయచేయండి. నీ సన్నిధిలో ఒలీవ మొక్కల వల్ల ఎదుగుట కృప చూపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని నిండుగా దీవించును గాక. హ్యావ్ ఎ నైస్ డే.